రద్దయిన 1500 నోట్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పాత నోట్ల మార్పిడికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారా అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాగ్యాన్ని విచారించిన సుప్రీం 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, ప్రస్తుతం హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. పాత నోట్లపై దీనిపై అప్డేట్. శ్రవంతి, సుభాష్ చంద్ర దాంతో పాటుగా మరికొంతమంది కలిపి వేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐకి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. పాత 500 రూపాయలు 1000 రూపాయల నోటు రెండు కూడా చాలా మంది దగ్గర ఇంకా ఉండిపోయాయి. మార్పిడి చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం అనేది కూడా కలగలేదు. కాబట్టి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం కల్పించకూడదు అనే కారణాలను తెలియజేస్తూ 2 వారాల లోపల సమాధానం ఇవ్వాల్సిందని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా పాత 500, 1000 రూపాయల నోట్ల వీటిని మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి ప్రత్యేక కౌంటర్లను బ్యాంకులలో ఏర్పాటు చేయాలి. సహేతుకమైన కారణాలు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ యొక్క మార్పిడికి మీరు ఎందుకు నిరాకరిస్తున్నారు అనే దాని గురించి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తాం కాబట్టి తమకు 2 వారాల సమయం కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తరఫున అడగడంతో సుప్రీంకోర్టు 2 వారాల సమయం ఇచ్చింది. 2 వారాల సమయం ఇచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి మాత్రం రిజర్వ్ బ్యాంకు సుప్రీంకోర్టు ఇద్దరు కూడా వెనక్కి తగ్గడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. వీళ్లకు ఎట్టి పరిస్థితులను మార్చుకునేందుకు అవకాశం అనేది కూడా కల్పించాలి. చాలా మంది పేదల దగ్గర రకరకాల కారణాలతోటి ఈ నోట్లన్నింటి కూడా మిగిలిపోయాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోఆపరేటివ్ బ్యాంకులకును టెంపుల్స్ కి పాత నోట్లను జమ చేసేందుకు ఆస్కారం అనే అవకాశం అనేది కూడా కల్పించింది. కాబట్టి వీళ్ళకు కూడా మరోసారి అవకాశం కల్పించవచ్చన్న ఆశతోటి కూడా చాలా మంది ఉన్నారు. శ్రవంతి. రైట్, థాంక్యూ సురేష్.